ఒక ఊరిలో ఒక చిన్న గొల్లబాబు తన గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడు. అయితే రోజూ అదే పనిగా ఉండటంతో అతనికి విసుగొచ్చింది. ఒకరోజు గొల్లబాబు సరదాగా వుల్ఫ్ వుల్ఫ్ అంటూ అరవసాగాడు. ఊరి జనాలు అతన్ని రక్షించేందుకు పరుగెత్తారు. కాని అక్కడికి రాగానే అతను నవ్వుతూ వాళ్లను మోసం చేశాడని తెలుసుకున్నారు. గొల్లబాబు మళ్లీ అదే పని చేశాడు. ఊరివారు మరల వచ్చారు. కాని నిజంగా ఉలఫ్ ఏదీ లేకపోవడంతో వాళ్లు కోపంగా అతనిని హెచ్చరించారు. ఒకరోజు నిజంగా ఓ తోడేలు అక్కడికి వచ్చి గొర్రెలను వేటాడసాగింది. భయంతో గొల్లబాబు అరవసాగాడు. ఊరి ప్రజలు అరుపులు విన్నా గతంలో మోసపోయినందుకు ఈసారి సహాయం చేయలేదు. నిజమైన తోడేలు గొర్రెలను చంపేసింది. గొల్లబాబు దిగులుగా మోకాళ్లమీద కూర్చుని తన అబద్ధాలు ఎంతటి ప్రమాదానికి దారితీశాయో అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు చెప్తుంది, అబద్ధం పలికేవారి మాటలను ఎవ్వరూ నమ్మరు. నమ్మకాన్ని కోల్పోతే అది తిరిగి పొందడం చాలా కష్టం.